ఈరోజైతే నేను చేపల కర్రీ చేస్తున్నానండి. చేపల ఇగురు చేస్తున్నానండి. ఇది ఉల్లిపాయలు టమాటీ వేపేసి ఆయిల్లో వేపేసి మిక్సీలో వేసుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మిక్సీలో వేసి వేపేసిన తర్వాత గ్రైండ్ కొట్టేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చేపల ముక్కలకి ఉల్లిపాయ పసుపు కారం ఉప్పు మసాలా గుండ వేసేసి కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి మసాలా వేపాలి. మసాలా వేపిన తర్వాత ఈ నానబెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, చేప ముక్కలు ఉప్పు కారం కలుపుకున్న ముక్కలు, ఆ ముక్కలు ఇందులో వేసి కొంచెంసేపు ఇలా ఉంచాలి. కాసేపు కాస్త మగ్గిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయిన దాకా లైట్గా కొంచెం కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన దాకా కొంచెం పెద్ద మంట పెట్టుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. ఈ పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయండి. ఇది పెద్ద బుర్రలు పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి. ఇవి కలాలంటే కొంచెం టైం పడుతుంది. మసాలా కూడా వేగాలంటే కొంచెం టైం పడుతుంది లైట్గా. ఇప్పుడు మనం ఇందులో లైట్గా పసుపు వేసుకోవాలి.